ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్ సుప్రీంకోర్టు జడ్జిపై దాడి. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఓ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న ఓ లాయర్ ఏకంగా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై అయితే కనుక దాడి చేసేందుకు ప్రయత్నించారు. అంటే దాడి చేసింది కూడా బయట వ్యక్తి కాదు, లాయరే దాడి చేయబోయారని చెప్తున్నారు. తన షూను తీసి సీజేఐపై ఇసురేందుకు చూడగా వెంటనే అప్రమత్తమైపోయిన భద్రతా సిబ్బంది అలాగే తోటి లాయర్లు కూడా అప్రమత్తమై అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అతడు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమంటూ బిగ్గరగా కోర్టు హాల్లోనే నినాదాలు అయితే చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ క్రమంలో సీజేఐ బిఆర్ గవాయ్ స్పందిస్తూ ఇలాంటి దాడులు తనను ఏమీ చేయలేవని, మిగతా లాయర్లు తమ తమ వాదనలు వినిపించాలని సీజేఐ కోరారు. కొద్దిసేపు అయితే అక్కడ అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లపై విచారణ ఉండడంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టులో ఏకంగా చీఫ్ జస్టిస్పై దాడికి ప్రయత్నించడం అనేది ప్రస్తుతం సంచలన పరిణామంగా మారింది. ఈ దాడి చేయడానికి పాల్పడిన లాయర్ అసలు ఎవరు, ఏ కేసు విచారణలో భాగంగా ఎలాగా ప్రవర్తించాల్సి వచ్చింది అనే దానిపై పూర్తి సమాచారం అయితే ఇంకా అందుబాటులోకి అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి.